బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సౌత్ అమెరికాలో సునామీ రాబోతోందా? ప్రస్తుతం ఇదే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ గా మారింది. ఎందుకంటే అక్కడ రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. మరి ముఖ్యంగా సౌత్ అమెరికా దేశానికి సంబంధించి పెరు గురించి మాట్లాడుకుంటే, పెరులోని అన్ని పోర్టుల్లో సముద్రం ముందుకు దూసుకువచ్చింది. ఈ నేపథ్యంలో దాదాపుగా అన్ని పోర్టుల్లో కూడా అన్నిటినీ నిలిపివేశారు. అక్కడ కార్యక్రమాలని, దాంతోపాటు అక్కడ జరిగే పనులు నిలిపివేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. పెరులోని అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. దాదాపుగా 13 అడుగుల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి అలలు. దీంతో పెరులో 100కు పైగా పోర్టులను మూసేశారు. అలల ధాటికి వందలాది బోట్లు కొట్టుకుపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు, అదిగో ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అలల ధాటికి ఏ స్థాయిలో ఇటు పడవలు ముందుకు కొట్టుకు వస్తున్నాయో. దీంతో అక్కడ టూరిస్టులు కావచ్చు, లేకపోతే అక్కడ పర్యాటకాన్ని కావచ్చు, పూర్తిగా నిలిపివేశారు. మరియు ముఖ్యంగా పోర్టులు, ఒకసారి అక్కడ ఆహాకారాలు చూసే ప్రయత్నం చేద్దాం, ఎందుకు అంత తీవ్రత ఉంది అనేది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ హాహాకారాలే చెబుతున్నాయి. అక్కడ పరిస్థితిని అద్దం పడుతున్నాయి. మరి ముఖ్యంగా కొన్ని వందల మీటర్లు ముందుకు వచ్చేసింది సముద్రం. దాంతోపాటు 13 అడుగుల ఎత్తులో ఆ రాకాసి కెరటాలు ఎగసి పడుతూ ఉండడంతో అక్కడికి వెళ్తున్న మత్స్యకారులు కావచ్చు, లేకపోతే అక్కడ కార్యక్రమాలకు పనులకు వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. కొంతమంది అయితే తమ బోటును అక్కడికక్కడే వదిలేసి ఇటు సముద్రం నుంచి దూకేసి తమ ప్రాణాలని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా వాళ్ళందరూ షాక్కి గురయ్యారు. ఒక్కసారిగా ఆహాకారాలు పెట్టడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా అక్కడ ఎటువంటి పరిస్థితి తలెత్తిందంటే కనుక 121 పోర్టులు ఉన్నాయి పెరులో 121 పోర్టుల్లో దాదాపుగా 100 పోర్టులని జనవరి 1 వరకు కూడా మూసేశారు. మీరు కనుక ఎవరైనా పెరు వెళ్ళాలనుకుంటే ఒకసారి వినే ప్రయత్నం చేయండి, లేకపోతే పెరు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి సంబంధించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామంది పర్యాటకం కోసం వెళుతూ ఉంటారు. తమ దేశానికి వచ్చే పర్యాటకులకు కావచ్చు, లేకపోతే తమ దేశానికి వచ్చే మరి ముఖ్యంగా యాత్రికులు కావచ్చు, వాళ్ళందరికీ ఒకటే చెబుతోంది పెరు 121 పోర్టుల్లో దాదాపుగా 100 పోర్టులు మూసేశారంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోండి. ఎవరిని కూడా సముద్ర తీరాలకు వెళ్ళనివ్వటం లేదు. మరి ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించి అక్కడ అడుగు పెట్టద్దు అని చెబుతున్న పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. రాకాసి అలలు ఎగిరి పడుతున్నాయి. రాకాసి అలలు ఎగిసిపడి ముందుకు వచ్చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇళ్లలోకి వెళ్ళిపోతోంది సముద్రం నీరు. దాంతోపాటు కొన్ని వందల మీటర్లు ముందుకు రావడంతో ఆ ప్రాంతంలో ఉండే తీర ప్రాంతంలో ఉండే ఇల్లులు కావచ్చు, లేకపోతే రిసార్ట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇటు నీటికి కొట్టుకుపోతున్నాయి. మరి ముఖ్యంగా సముద్రం కోతకు గురవుతున్న పరిస్థితి మీరు చూడొచ్చు. ఏ విధంగా కోసేస్తుందో మీరు చూడొచ్చు. ఆ తీర ప్రాంతాన్ని పూర్తిగా కోసేస్తున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు. దాదాపు 13 అడుగుల ఎత్తులో, 1 కాదు 2 కాదు 13 అడుగుల ఎత్తులో రాకాసి అలలు ఎగసి పడుతున్న నేపథ్యంలో ఒకసారి ఆ 4 బాక్సెస్లో మీరు చూస్తున్నారు పెరులో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. వందలాది బోట్లు ధ్వంసమవుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా బీచ్లు కావచ్చు, పోర్టులు కావచ్చు మూసేసింది పెరు దేశం. ఈక్వెడార్లో కూడా అలల ధాటికి ఒక వ్యక్తి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈక్వెడార్ కావచ్చు, లేకపోతే పెరు కావచ్చు, ఆ బెల్ట్లో ఇక్కడ సౌత్ అమెరికాకు సంబంధించి, అంటే దక్షిణ అమెరికాకు సంబంధించి ఈక్వెడార్, పెరు, అలాగే చిలీ. మరి ముఖ్యంగా ఈక్వెడార్
పెరు ఈ ప్రాంతంలో సిచ్యువేషన్ ఎక్కువగా ఉంది. రాకాసి అలలు ఎగసి పడుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ ప్రభావం జనవరి 1 వరకు ఉండే అవకాశం ఉందంటూ కూడా పెరు ప్రభుత్వం అంచనా వేయడం జరుగుతోంది. ఆయా దేశాలకు సంబంధించిన రక్షణ శాఖలు కూడా అప్రమత్తం అయిన పరిస్థితి. మరి ముఖ్య ఇదే అంశానికి సంబంధించి అక్కడ ఏజెన్సీ ఏం చెప్తుందంటే కనుక మాంటా ఫైర్ డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒక మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. బార్బరస్ పిలో సెక్టార్కి సంబంధించి అంటే పెరు పక్కన ఉన్న ప్రాంతం ఈక్వెడార్కి సంబంధించి ఈక్వెడార్లో ఒక మృతదేహాన్ని గుర్తించడం జరిగిందంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో చూద్దాం. అయితే దీని మీద అక్కడ నేవీ కూడా రియాక్ట్ అయింది. నేవీ కెప్టెన్ రియాక్ట్ అయిన పరిస్థితి. వాళ్ళు ఏమంటున్నారు కనుక ఈ అలలు యునైటెడ్ స్టేట్స్ తీరంలో పెరు నుండి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో నుంచి ఉత్పన్నమవుతున్నాయంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. నేవీ కెప్టెన్ ఎన్రిక్ వరియా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ అంశానికి సంబంధించి చెప్పుకొచ్చారు. ఈ అలలు యునైటెడ్ స్టేట్స్ తీరంలో పెరు నుంచి కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి ఉత్పన్నమయ్యాయి, అక్కడి నుంచే ప్రారంభమయ్యాయి అనేది వాళ్ళు చెబుతున్నమాట. దీని ప్రభావంతోనే దాదాపు 13 అడుగుల ఎత్తులో ఎగసి పడుతున్నట్టు అర్థం చేసుకోండి ఏ స్థాయిలో ఉంది అనేది. అయితే దీనికి కారణం ఏంటి? ఎందుకు పుట్టుకొచ్చింది? ఎలా పుట్టుకొచ్చింది? ఏ విధంగా వచ్చింది? ఎన్ని రోజులు దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? ఇంకా కంటిన్యూ అవకాశాలు ఉన్నాయా? వీటి మీద ఈక్వెడార్ కావచ్చు, అట్ ద సేమ్ టైం పెరుకు సంబంధించిన ప్రభుత్వాలు కావచ్చు, అక్కడ వీటిని అంచనా వేయడం జరుగుతోంది. పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా జూన్ జూలై ప్రాంతంలో ఒకసారి ఇటువంటి సిచ్యువేషనే మనం వినడం జరిగింది అక్కడ ఎర్త్క్వేక్ నేపథ్యంలో. కానీ అక్కడ సిచ్యువేషన్ కాస్త అప్పుడు ఏమనిపించలేదు. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక రాకాసి అలల ధాటికి ఒక్కసారి ఆ విజువల్లో అదుగు మీరు చూడొచ్చు. ఇక్కడ 4th బాక్స్లో అక్కడ రిసార్ట్స్ కొట్టుకుపోయాయి. పెద్ద పెద్ద దుంగలు అంటే కొబ్బరి చెట్లు అంటూ ఉంటాం సాధారణంగా. అదిగో మీరు చూడొచ్చు తీరంలో కొబ్బరి చెట్లు కావచ్చు, ఈత చెట్లు ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే సముద్రం కోతకు గురి కాకుండా ఆ ఇసుకను పట్టి ఉంచడానికి వాళ్ళు అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అటువంటిది ఆ చెట్లు కొట్టుకుపోయాయి. ఊర్లలోకి వచ్చి పడిన సముద్రానికి సంబంధించి మీరు చూడొచ్చు. దాదాపుగా సముద్రం ఎక్కడో ఉందంటే కనుక రాత్రిపూట కొంచెం అలలు ముందుకు వస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉంటాం. కానీ ఆ ఊరు ఎట్లా ఏర్పాటు చేసుకుంటారు? ఆ అలలకు సంబంధించి ఒకవేళ దానికి డబుల్ ట్రిపుల్ ఎక్స్పెక్టేషన్స్తో చాలా దూరంలో, దాదాపుగా చెప్పాలంటే 1 కిలోమీటర్న్నర దూరంలోనే ఉంటూ ఉంటాయి ఒక్కసారి ఆ తీర ప్రాంతాలు ఎవరైనా ఇళ్ళు నిర్మాణం చేసుకుంటూ ఉంటే. అటువంటిది ఆ స్థాయిలో ఇళ్లలోకి రిసార్ట్స్లోకి ఇళ్లలోకి ఆ సముద్రం అలలు అక్కడికి వెళ్ళి ఇళ్లను ఢీకొట్టాయంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏ స్థాయిలో ప్రభావం ఉంది అనేది. ఈ ప్రభావం దాదాపుగా జనవరి 1 వరకు ఉంటుందంటూ కూడా అక్కడ ప్రభుత్వం అంచనా వేసిందంటే అర్థం చేసుకోవచ్చు తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది. ఇంకా ఈరోజు 29 అంటే 30, 31, 4 రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఆసక్తికరంగా ఏంటంటే అసలు ఎందుకు ఇటువంటి ప్రమాదం జరిగింది, లేకపోతే ఎందుకు ఇలా సముద్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా ముందుకు వచ్చేసింది మీకేమనిపిస్తూ ఉంది? ఎందుకంటే ఒక భూకంపం లేదు, లేకపోతే అక్కడ అటువంటి పరిస్థితులు లేవు, ఆ తీర ప్రాంతాలు అటువంటి సిచ్యువేషన్ ఎక్కడ లేదు, సినారియో ఎక్కడ కనిపించలేదు. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా రాకాసి అలలు ఎగసిపడి ఇంత ముందుకు రావడానికి కారణం ఏమై ఉండొచ్చు? మీకేమనిపిస్తుంది అనేది ఒకసారి మీరు ఊహించే ప్రయత్నం చేయండి, మీరు గెస్ట్ చేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. పెరు ప్రస్తుతం విధ్వంసానికి గురవుతోంది. మరి ముఖ్యంగా తీర ప్రాంతంలో ఒక వర్షం లేదు, ఒక వాతావరణం లేదు, ఒక కనీస అల్పపీడనం లాంటి ప్రభావం లేదు. కానీ ఒక్కసారిగా చూసుకుంటే కనుక 13 అడుగుల ఎత్తులో రాకాసి అలలు ఎగసి పడుతూ ఉంటే కొన్ని మీటర్ల ముందుకు సముద్రం వచ్చేస్తే కనుక అక్కడ పరిస్థితులు ఏ స్థాయిలో ఉంటే అర్థం చేసుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అక్కడ 120కి పైగా పోర్టులుంటే 100 పోర్టులని మూసేశారు. టూరిస్టులు రావద్దంటున్నారు. దాంతోపాటు ప్రయాణికులు ఎవరైనా ఉంటే కనుక దయచేసి ఆయా సేఫ్ పొజిషన్స్కి వెళ్ళిపోండి. తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా అక్కడ ఉండొద్దు. ఏ క్షణాన ఏ ప్రమాదమైనా పొంచి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ తీర ప్రాంతాన్ని వదిలేసి సేఫ్గా ఉన్న సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవాలంటూ కూడా అక్కడ ప్రభుత్వం